మంత్రి పదవి ఇవ్వలేదనేదే బాధ మీది? అసలు నేను ఎప్పుడు మంత్రి పదవి అడగలేదు. నేను అంతటి స్వార్థపరుని కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ పార్టీలో నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. జోగి రమేష్కి మీకు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? నేను నందిగామ ఎస్సీ రిజర్వేషన్ అయినందువల్ల ముందుగా దేవినేని ఉమామహేశ్వరరావు రావటం, ఆ క్రమంలో నేను కూడా రావటం, నేను నందిగామ నుంచి వచ్చి మైలవరంలో పనిచేయటం, మైలవరానికి సంబంధించినటువంటి జోగి రమేష్ గారు పెడనకి వెళ్ళి పనిచేయటం, ఈ క్రమంలో ఆయన 2014లో మైలవరం నుంచి పోటీ చేయటం, కానీ విజయం సాధించలేకపోవటం, నేను 19లో వచ్చి విజయం సాధించడం, కానీ వారికి 3 నియోజకవర్గాలు దాటి పెడన దాకా వెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేని వ్యవహారం. మళ్ళీ మైలవరానికి తిరిగి రావాలనే క్రమంలో నన్ను పార్లమెంటుకి వెళ్ళమని అడగటాలు, ఇతరత్ర ప్రపోజల్స్ పెట్టాలి, ఇవన్నీ చాలా విషయాలు జరిగినాయి. వాటి ఏటికి నేను అంగీకరించలేదు. నేనేం చెప్పానంటే, వారు మంత్రిగా అయిన తర్వాత R&B గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వరకు బొకే ఇచ్చి షాలు కప్పి నేను ఒకటే చెప్పాను, గదిలోకి వెళ్ళిన తర్వాత క్లోజ్డ్ డోర్స్లో, ఈ పార్టీ మీది కాదు, నాది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో వచ్చినటువంటి పార్టీ. దీంట్లో నిర్ణయాలను మనం శాసించేది కాదు. నాకు ఎన్నికల్లో పోటీలు చేసుకుంటా కొనసాగాలనే ఆలోచన నాకు లేదు. నా అవసరం పార్టీకి ఉందనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తే నేను కొనసాగుతా. కాదు నువ్వు ఆగిపో ప్రసాద్ అంటే నేను ఎమ్మటే ఆగిపోతా, మిమ్మల్ని ఇక్కడ పోటీ చేయమంటే చేస్తా, నేను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్తా, అది ఆయన నిర్ణయం. మనం మన విలువని గౌరవాన్ని పాడు చేసుకుంటా బజార్లో ఎమ్మటబడి ఒకళ్ళను కిచ్చపరుచుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం గౌరవప్రదం కాదు. మనం మీకు గనక మనసులో ఆ కోరికే ఉంటే గనక ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అన్నా మీ ఇష్టం వచ్చిన పని చేయండి అని చెప్దాం, దాన్ని నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని మీరు నన్ను దూషించడం, నేను మిమ్మల్ని దూషించడం సరైన పద్ధతి కాదని పార్టీకి సంబంధించిన అతి ముఖ్య నాయకులు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నేను కలిపి జోగి రమేష్ గారికి నేను వాలంటీర్గా చెప్పిన మాట అది.